జగన్మోహన్ రెడ్డి గెలవటం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఏం పాడటం మొదలెట్టాడు? నేను ఓట్లు చీలనివ్వను, ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెప్పి పాట మొదలెట్టి కానీ లోపల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను విడిగా పోటీ చేస్తే నాకు సీట్లు రావు, సీట్లు రాకపోగా అది తెలుగుదేశానికి ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు, వైసీపీకి మాత్రం ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు తెలుగుదేశానికి సపోర్ట్ ఇస్తున్నట్లుగా కనిపించి నా వాటాని నేను నిలబెట్టుకోవాలి అనుకున్నాడు. అయితే ఈలోపు బీజేపీ ఏం చేసిందంటే, వాళ్ళిద్దరేనా ఉపయోగపెట్టుకునేది, నేనెందుకు అక్కడ వాటాని నా వాటా నేనెందుకు తీసుకోకూడదు అని బీజేపీ కూడా వచ్చి బీజేపీకి అసలు అంత బలం లేదు ఆంధ్రప్రదేశ్లో, అయినా కానీ సీట్లు తీసుకోగలిగింది. ఎందుకంటే ఆ క్షణంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితిలో, ఆయనకి దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, దాన్ని ఎలా మూటగట్టుకోవాలో తెలీదు. పైగా ఒక రకమైన ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ ఏజెంటే అనే విషయాన్ని ఆయన బలంగా నమ్మకపోవటం వల్ల, ఒకవేళ నమ్మినా కానీ వైసీపీ ఓడిపోవటం ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి తను ఆ నిర్ణయం తీసుకుని కూటమిలోకి వచ్చారు. తలా కొంచెం పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు రేపు తమిళనాడులో పరిస్థితి ఏంటి అంటే, డిఎంకే చాలా బలంగా ఉంది. డిఎంకేని ఢీ కొట్టడం అంత ఈజీగా కనిపించట్లా. మొన్న బీజేపీ పార్టీ ఏం చేసింది అంటే, అన్నామలై అని ఒక అతన్ని వచ్చి అతను ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసి, నానా హడావుడి చేసి, అసలు ఒక భయము భక్తి లేని ఒక దుందుడుకు స్వభావంతో, దుందుడుకు చర్యలతోటి అతను ప్రజల్ని ఆకర్షించాలి అనుకున్నాడు అతను. అది కూడా వల్లగాల, పెద్దగా బీజేపీ ఆశించింది రాలా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇవాళ మళ్ళీ వచ్చి విజయ్ని లేపుతున్నాడు వ్యూహకర్తగా. అది సాధ్యపడుతుందమ్మా? విజయ్ లేపుతారండి. ఎంతవరకు లేపుతారు? తీసుకెళ్లి సీఎం సీట్లు కూర్చోబెట్టేంతవరకు అవ్వదు. డిఎంకేని ఓడించడానికి పనికి వస్తుంది. నువ్వు గెలిచావా అన్నది నీకు ఇంపార్టెంట్, కానీ వేరే వాడిని ఓడించడం నీ లక్ష్యం కాదుగా, నువ్వు గెలవటం నీ లక్ష్యం. మరి అలాంటప్పుడు నీ లక్ష్యం నెరవేరినట్ట